హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఇండియన్ నేవీ నుండి ఒక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ ద్వారా ఆర్గనైజేషన్లో ఖాళీగా ఉన్న చార్జ్మెన్, సీనియర్ డ్రాఫ్ట్స్మెన్, ట్రేడ్స్మెన్ మేట్ పోస్ట్ భర్తీ చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మెన్, ఆల్ కేటగిరీ ఉమెన్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను, ఆసక్తిలో డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్, పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఆన్ అప్లికేషన్ 18 డిసెంబర్ మార్నింగ్ 10 AM నుంచి స్టార్ట్ అవుతుంది. 31 డిసెంబర్ వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీస్ అండ్ శాలరీ ఇన్ఫర్మేషన్ చూద్దాం. చార్జ్మెన్, సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ ఈ యొక్క పోస్టులకి పే లెవెల్ 6 అంటే 35,400 నుంచి 1,12,400 ఈ పే స్కేల్ అనేది అప్లై అవుతుంది. ఇక్కడ చార్జ్మెన్లో అమ్యునిషన్ వర్క్షాప్, చార్జ్మెన్ ఫ్యాక్టరీ, సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ ఎలక్ట్రికల్, మెకానికల్, కన్స్ట్రక్షన్, కార్టోగ్రాఫిక్, ఆర్మమెంట్ ఈ డిసిప్లిన్లో ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ 142 వేకెన్సీస్, 26, 29, 50, 20, 22 ఈ రేంజ్లో వేకెన్సీ అవ్వడం జరిగింది. మ్యాక్సిమం ప్రతి కేటగిరీలో పోస్టులు అయితే ఇచ్చారు. ఇందులో ట్రేడ్స్మెన్ మేట్ వీళ్ళకి 18,000 నుంచి 56,900 ఈ పే స్కేల్ అనేది అప్లై అవుతుంది. ఇందులో టోటల్ 610 వేకెన్సీస్ ఉన్నాయి. ఈస్టర్న్ నేవల్ కమాండ్, వెస్టర్న్ నేవల్ కమాండ్, సదరన్ నేవల్ కమాండ్. ఇక్కడ మీకు కేటగిరీ వారీగా పోస్ట్ అనేవి చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్. చార్జ్మెన్, ట్రేడ్స్మెన్ మేట్ ఈ పోస్టులకి 18 నుంచి 25 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ ఈ పోస్టులకి 18 నుంచి 27 వరకు. ఇవే కాకుండా ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీ 3 years ఇలాగ డిఫరెంట్ కేటగిరీకి ఏజ్ రిలాక్సేషన్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు పేజ్ నెంబర్ 8లో ఇచ్చారు. అవసరమైన వారు ఒకసారి చూసుకోండి. పీడబ్ల్యూబీడీ అందులో మళ్ళీ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి 1 by 1. స్పోర్ట్స్ పర్సన్స్ కానీ ఇలా చాలా కేటగిరీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. చార్జ్మ్యాన్ అమ్యునిషన్ వర్క్షాప్ బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి విత్ ఫిజిక్స్ కానీ లేదా కెమిస్ట్రీ కానీ లేదా మ్యాథమెటిక్స్ ఆర్ అదర్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. కెమికల్ ఇంజనీరింగ్ డిప్లొమా కూడా అప్లై చేసుకోవచ్చు. చార్జ్మెన్ ఫ్యాక్టరీ ఇది ఒకటి బీఎస్సీ డిగ్రీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ లేదా మ్యాథమెటిక్స్ ఇవి డిసిప్లిన్స్, లేదంటే డిప్లొమా క్వాలిఫికేషన్ ఉండాలి. అది ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, మెకానికల్ కానీ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్. సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ ఎలక్ట్రికల్ ఈ పోస్ట్కి ఏంటంటే 10th పాస్ అయిన తర్వాత ఒక 2 years డిప్లొమా కానీ లేదా సర్టిఫికేట్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి డ్రాఫ్ట్స్మెన్షిప్లో ఫ్రమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుండి. కాకపోతే ఈ పోస్ట్కి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, 3 years ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ పోస్ట్లకి ఎక్స్పీరియన్స్ అడిగారు. ఇది వారికి మాత్రం యూజ్ అవుతుంది. అందులో మళ్ళీ మీకు సీనియర్ డ్రాఫ్ట్స్మెన్లో మెకానికల్ ఉంది, కన్స్ట్రక్షన్ ఉంది, ఆర్మమెంట్ ఇలా చాలా కేటగిరీస్ అయితే ఉన్నాయి. కార్టోగ్రాఫిక్ ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ సంబంధించిన వాళ్ళకి యూజ్ అవుతుంది. ట్రేడ్స్మెన్ మేట్ 10th పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ఐటీఐ సంబంధించిన ట్రేడ్స్ మీకు ఎనెక్స్ 1 ఇచ్చారు. అక్కడ చెక్ చేసుకోండి, చాలా ట్రేడ్స్ అయితే ఉన్నాయి. ఈ ట్రేడ్స్మెన్ మేట్ పోస్ట్కి 10th క్లాస్తో పాటుగా ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ఇక్కడ మీకు పేజ్ నెంబర్ 6లో ఏంటంటే జాబ్ డ్యూటీస్, జాబ్ ప్రొఫైల్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో డీటెయిల్గా ఏమేమి డ్యూటీస్ ఉంటాయి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒకసారి చూసుకోండి. చార్జ్మెన్, ట్రేడ్స్మెన్ మేట్ మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు. నోటిఫికేషన్ పేజ్ నెంబర్ 21 ఎనెక్స్ 1 అని ఉంటుంది. ఇక్కడ ఐటీఐ సంబంధించిన క్వాలిఫికేషన్ ఆ యొక్క ట్రేడ్ నేమ్స్ అనమాట. 10th విత్ ఐటీఐ. ఐటీఐలో కార్పెంటర్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అవ్వచ్చు, సెంట్రల్ ఎయిర్ కండిషన్ ప్లాంట్ మెకానిక్ కానీ, కంప్యూటర్ హార్డ్వేర్ నెట్వర్క్ మెయింటెనెన్స్ కానీ, కోపా కంప్యూటర్ ఎయిడెడ్ ఎంబ్రాయిడరీ అండ్ డిజైనింగ్ అవ్వచ్చు, కటింగ్ అండ్ సూయింగ్ కానీ, డొమెస్టిక్ పెయింటర్స్, డ్రాఫ్ట్స్మెన్ సివిల్ కానీ, డ్రెస్ మేకింగ్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రోప్లాటర్, ఫిట్టర్, ఫౌండ్రీ మ్యాన్, ఇండస్ట్రియల్ పెయింటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, కెమికల్ ప్లాంట్, మెషినిస్ట్. టోటల్ ఇలా మీకు 64 ట్రేడ్స్ అయితే ఉన్నాయి. టర్నర్, వెల్డర్, వైర్మ్యాన్, సర్వేయర్, షీట్ మెటల్ వర్కర్, మెటల్ కటింగ్ అటెండెంట్ చాలా ట్రేడ్స్ అయితే ఉన్నాయి. ఇది ఒకసారి చూసుకోండి. ఐటీ సంబంధించిన చాలా ట్రేడ్కి అయితే మీకు ఇందులో అవకాశం ఉంది. సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది. రిటన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఒక స్టేజ్ క్వాలిఫై అయితే నెక్స్ట్ స్టేజ్కి అలౌ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు ఏంటంటే ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్లో పేపర్ ఉంటుంది. మనకి జనరల్ కాంపిటేటివ్ సిలబసే జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, యాప్ట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. ప్రతి టాపిక్ నుంచి మీకు 25 questions వస్తాయి. ఓవరాల్గా 100 marks, 90 minutes అయితే టైం ఇవ్వడం జరిగింది. ఇక్కడే సిలబస్. ఇక్కడ
గ్రూప్ బి గ్రూప్స్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో వాటికి సంబంధించిన డీటెయిల్గా సిలబస్, వాటికి సంబంధించిన సబ్ టాపిక్స్, మొత్తం రీజనింగ్ ఏముంటుంది, జనరల్ అవేర్నెస్ ఏముంటుంది, యాప్ట్యూడ్, ప్రతి టాపిక్ కూడా ఇచ్చారు. ఇవి ఒకసారి మీరు చూసుకుని పేజ్ నెంబర్ 10, 11 అంతా కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏమి డాక్యుమెంట్ కావాలి. 18 డిసెంబర్ నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. వన్స్ స్టార్ట్ అవ్వగానే మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత జాయిన్ నావీలోకి వెళ్ళి ఈ సివిలియన్ కేటగిరీకి సెలెక్ట్ చేసుకోవాలి. బట్ అది ఇంకా మనకి అవైలబుల్ లేదు, మీకు చూపిస్తున్న వెబ్సైట్లో అది. తర్వాత డాక్యుమెంట్స్ అనమాట. ఇక్కడ మీకు పేజ్ నెంబర్ 14లో డాక్యుమెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. జేపీజీ కానీ లేదా పిఎన్జీ అవచ్చు, పీడిఎఫ్ కానీ డాక్యుమెంట్ ఫార్మాట్స్ ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేసే కంటే ముందు ఒకసారి చెక్ చేసుకోండి ఏది అలౌ చేస్తున్నారని చెప్పేసి. ఇక్కడ ఈ ఫార్మాట్స్ అయితే చెప్పడం జరిగింది. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఈడబ్ల్యూఎస్ అవ్వచ్చు, తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్స్, ఎక్సర్విస్మెన్, పీడబ్ల్యూబీడీ, ఇలా మీ కేటగిరీకి ఏమైతే అప్లై అవుతాయో అన్నీ కూడా రైట్ చేసి పెట్టుకోండి. మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇది జాయిన్ ఇండియన్ నావీ. ఇక్కడ మీరు జాయిన్ ఇండియన్ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నారు, ఇండియన్ నావీ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత జాయిన్ నావీ యొక్క మెను, ఇందులో మీకు వేస్ టు జాయిన్, ఇందులో సివిలియన్, ఇక్కడ మీకు ట్రేడ్స్మెన్ చార్జ్. ఇవి ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మనకేం చూపించట్లేదు. బట్ ఆ యొక్క డేట్ రాగానే మీకు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది, అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇందులోనే మీకు కెరియర్స్ జాబ్స్ ఉంటాయి. తర్వాత ఇన్సైట్ నావీలో లైఫ్ ఎలా ఉంటుంది, ఫెసిలిటీస్ కానీ మొత్తం అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరికైనా ఆసక్తి ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇండియన్ నావీకి సంబంధించిన చార్జ్మెన్, ట్రేడ్స్మెన్ మేట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉంటే అప్లై చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.